జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెంకట్రావు నగర్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె హైమావతి ఐఏఎస్ పాల్గొని వైరల్ లోడ్ చేసే క్యాబిన్ ప్రారంభించి అందులో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను తిలకించారు. అనంతరం దీపారాధన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2030 నాటికల్లా హెచ్ఐవి ఎయిడ్స్ రైత రాష్ట్రాంగం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి ప్రసాద్, జాయింట్ డైరెక్టర్స్ డాక్టర్ కరుణశ్రీ, డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ రవికుమార్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఈరోజు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు యొక్క సందేశం ఏంటంటే కనుక ప్రపంచంలో ఉన్న మానవ హక్కులు అందరికీ కూడా ఏ రకంగా అయితే అందరికీ సమానంగా ఉంటాయో ఎయిడ్స్ గురైన బాధితులకు కూడా అదే విధంగా వాళ్ళకు కూడా ఈ హక్కులు సమానంగా కల్పించాలని కోరడం జరుగుతుంది. 2030 నాటికల్లా ఈ ఎయిడ్స్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించాలని, జీరో ఇన్ఫెక్షన్స్, జీరో డెత్ చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్వహించడం జరిగిందండి. దానిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఎయిడ్స్ రోగుల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా వారికి కూడా అన్ని రకాల హక్కులు కల్పించాలని కోరటం జరిగింది. వరల్డ్స్ ఎయిడ్స్ డే సందర్భంగా డిసెంబర్ 1వ తారీఖునటువంటి ఈ రోజున మేము కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా మేము మా సిబ్బందిని, అదేవిధంగా మా పార్ట్నర్స్ని, అదేవిధంగా మా టీఐఎన్జిఓ సభ్యులందరినీ కూడా ఇక్కడ పిలుచుకొని ఈ కార్యక్రమంలో మేము సాధించిన ప్రగతి, మేము ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాలన్నటువంటి స్టెప్స్ ఏమేమి చేయాలి, ఇంకా తగ్గించాలి అంటే ఇంకా ఏం చేయాలి అనేది మేము దాని కులంక్షంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నాకో గైడ్లైన్స్ ప్రకారంగా 2030కి ఎయిడ్స్ అంతం చేయాలని చెప్పేసి ఒక స్లోగను. అదేవిధంగా ఈ వరల్డ్స్ డేకి సంబంధించి హక్కుల మార్గాన్ని ఎంచుకోండి, నా ఆరోగ్యమైన హక్కు అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి మా సిబ్బంది అందరూ వచ్చారు, అదేవిధంగా మా పార్ట్నర్స్ అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా టీఐఎన్జిఓ సభ్యులైనటువంటి మాకు ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఎన్జిఓస్ ఉంటామో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని దీంట్లో భవిష్యత్తులో ఎయిడ్స్ని ఎట్లా నియంత్రించాలనేది ప్రతిజ్ఞ కూడా ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా రాబోయే తరానికి ముఖ్యంగా ఎవరు ఎయిడ్స్ బారిన పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇవే కాకుండా ఫోక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఫ్లాష్ మాప్స్ అంటే మనకు ప్రెస్టీజియస్ మాల్స్ అయినటువంటి మాల్స్లలో కూడా, రైల్వే స్టేషన్స్లలో, పబ్లిక్ ప్లేసెస్ ఏవైతున్నాయో అక్కడ మనము ఫ్లాష్ మాప్స్ నిర్వహించాలని విశేష స్పందన ఉంది. ఇది నాకో వారు కూడా బాగా గుర్తించారు. మనం చేస్తున్నటువంటి ఫ్లాష్ మాప్స్ కావచ్చు, ఫోక్ పెర్ఫార్మెన్సెస్, రెడ్ రిబ్బన్, మెట్రో ట్రైన్ అని, అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ 10 టీవీ ఛానల్స్లలో వీడియో హెచ్ఐవికి సంబంధించినటువంటి 20 సెకండ్స్ స్కిప్ కూడా మనము ప్రదర్శించడం జరుగుతుంది. ఇదంతా కూడా మా ప్రయత్నం అంతా టీజీ శాఖ తరఫున పీడీ శ్రీమతి హైమావతి ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో మేము ఇదంతా కూడా సక్రమంగా నిర్వహిస్తున్నాము. మా ఉద్దేశం అంతా ఒక్కటే, కొత్తగా ఎవరు హెచ్ఐవి బారిన పడకూడదు. హెచ్ఐవి గురి అయి ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా సంపూర్ణ చికిత్స అందేటట్లు చూడడం మా బాధ్యతగా భావిస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.